ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు గారు శ్రీ గురు కరుణామయ్య. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ధనుర్మాసం వచ్చేస్తోంది. ప్రత్యేకించి గోదాదేవి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది. అలాగే రంగనాథ స్వామి ఆరాధన చేస్తారు. అంటే చాలా మంది ఆలయానికి వెళ్ళి చేసే ఒక విధానం ఉంటుంది. ఇళ్లల్లోనే ఆండాళ్ళ అమ్మవారిని నిలబెట్టుకుని అలా కూడా చేస్తూ ఉంటారు. అసలైన పద్ధతి ఏంటండి? సాధారణంగా చేసేవాళ్ళు ప్రతిరోజు ఈ ధనుర్మాసం అన్నాళ్ళు అసలు నియమంగా ఏం చేయాలి అనేది వివరించండి. ఇంతకుముందు ఒకసారి మనం మార్గశీర్షం గురించి చెప్పుకున్నాం. ఆ, అందులోనే మధ్యలో డిసెంబర్ 16 నుండి ఈ సంవత్సరం ఉమ్, భోగి దాకా ధనుర్మాసం అంట. ఉమ్, అసలు ధను అంటే ఉమ్, లక్ష్యం, దేని కొరకు ప్రార్థిస్తున్నాం ఉమ్, అని అర్థం. అంచేత ఈ ధనుర్మాసం యొక్క గొప్పదనం ఏంటంటే ఉమ్. నువ్వు ఏమనుకుని ప్రార్థిస్తే అదంతా నెరవేరుతుంది విష్ణుమూర్తి యొక్క కృప వల్ల. ఆహా, ఎందుకంటే ఈ గోదాదేవి కథ అందరికీ తెలుస్తుందని మనం ఒకసారి చెప్పుకుందాం. చెప్పండి. శ్రీవిల్లిపుత్తూరు ఉమ్, దగ్గర విష్ణు చిత్రుడని ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. ఉమ్, అతను దేవాలయంలో కృష్ణుడికి మాలలు అలంకరించడం అతని వృత్తిగా పెట్టుకుంటే ఉమ్, ఈ గోదాదేవి ఆయన కూతురు. ఉమ్, ఈవిడ మాలలు తయారు చేసి ఉమ్. చిన్నప్పటి నుండి కృష్ణుడి గురించి చదివి కృష్ణుడు లీల చదివి ఆయనే నా భర్తగా రావాలి అనుకునే అంత భక్తితో ఉంది. పైగా ఆ మాలలు తనే వేసుకుని ఉమ్, ఏంటి కృష్ణుడు వేయడానికి ముందు తను కృష్ణుడు అనుకుని ఉమ్. మురిసిపోయాక తర్వాత ఇచ్చేది తండ్రికి. ఆహా, ఎలా ఉన్నారో చూసుకుని ఇచ్చేవాళ్ళు. ఆహా. తండ్రికి తెలిసేది కాదు. ఉమ్, ఒకసారి తెలిసాక తప్పు జరిగింది అని ఉమ్, అనుకుంటే ఉమ్, అప్పుడు రంగనాథుడు ఆయన కళ్ళలో కనబడి ఉమ్. తప్పేమీ కాదు, ఆ అమ్మాయి వేసుకున్న గోదాదేవి వేసుకున్న మాలే నేను వేసుకుంటాను, ఇంకో మాల నేను వేసుకోను. ఆహా, ఆ గోదాదేవిని శ్రీరంగం తీసుకొస్తే ఉమ్, నేను పెళ్లి చేసుకుంటానంటాడు. అప్పుడు శ్రీరంగం తీసుకెళ్ళడం, గోదాదేవి వివాహం అవడం, ఐక్యమైపోవడం ఉమ్, ఇవన్నీ చెప్పొచ్చు. ఇదేమిటంటే సాక్షాత్తు విష్ణుమూర్తినే భర్తగా పొందగలిగిన కోరిక ఉమ్, కోరినా తీరింది ఆవిడికి. ఉమ్, కాకపోతే అక్కడున్న భక్తి మనం చూడాలి. ఉమ్. 30 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం అంటారు. ఈ పాసురాలని కలిపితే తిరుప్పావై అంటారు. పావై. హా. ఆ తిరుప్పావైతో ఆయన స్తుతించింది. ఉమ్, అందుకే ధనుర్మాసంలో తిరుమలలో అంతవరకు సుప్రభాతం కౌసల్య సుప్రజ రామాన్ని మేల్కొల్పితే ఉమ్. ధనుర్మాసంలో మాత్రం స్వామివారిని తిరుప్పావైతో మేల్కొల్పుతారు. పాచురాలు చదువుతారు 30 రోజులండి 30 మొత్తం. రోజులు. ఓ. ఉమ్, సో అంచేత చెప్పొచ్చు ఇదేమిటంటే ఇది భక్తి శ్రద్ధలతో మనం ఏమనుకుని చేస్తే అది నెరవేరుతుంది. ముఖ్యంగా ఉమ్, పెళ్లి కాని పిల్లలకి ఉమ్, రోజు ఒక తులసి మాల తయారు చేసి వాళ్ళే తయారు చేయాలి. ఉమ్, మళ్ళీ కొట్లో కొనుక్కుంటే రావలేదు. ఉమ్, తులసాకులు తీసుకొచ్చి వాళ్ళే తులసి మాల తయారు చేసి ఉమ్, ఆ గోదాదేవిలాగా ఉమ్, కృష్ణుడికో విష్ణుమూర్తికో లేదా రంగనాథుడు విగ్రహం ఉంటే ఆయనకు అర్పణ చేసి యథాశక్తి పూజ చేసి ఉమ్, చేస్తే ఉమ్. కోరిన వరుడు లభిస్తాడట. ఆ, ఈ నెలలో. పెళ్ళవడం కాదు, ఉమ్, నువ్వు ఎవరిని కోరుకున్న కోరుకున్నావు. ఎందుకంటే రంగనాథుడు వచ్చారు కదా. ఉమ్, అంత గొప్ప విశేషం ఉంది ఇది. కొంతమంది గోదా కళ్యాణం అని ఆ, చేస్తారు. నిర్వహిస్తారండి. అది చూసారంటే అరబ్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. తమిళనాడులో ఎక్కువ ఉంది. ఉమ్, దాంట్లో పెద్ద ఎక్కువ మంత్రాలు ఉండవు, ఉమ్. డ్యాన్సులు పాటలే. ఆ, గోపికలందరినీ కూడా కృష్ణుడి కింద ఊహించుకుందట. చుట్టూరా ఉన్న వాళ్ళందరూ గోపికల కింద ఊహించుకుని తను కృష్ణుడి కింద ఊహించుకుని ఉమ్. డ్యాన్స్ నృత్యాలు గీతాలతో ఉందిట. గోదాదేవి. అంటే ఆనందంగా గడిపింది ఆవిడ. ఉమ్, అలాగా యథాశక్తి గోదా కళ్యాణం ఇళ్లలో కూడా చేసుకోవచ్చు. మీరు గుడికెళ్ళి చేసుకోవాలని లేదు. ఉమ్. చిన్న ఇళ్ళల్లో విగ్రహం కూడా కృష్ణుడి విగ్రహం ఉంటే ఆ, ఆ విగ్రహానికే మాలలేసి ఉమ్, విష్ణుమూర్తి పూజ లక్ష్మీ పూజ మీకు అందరికీ తెలుసు ఉమ్, గట్టిగా. కాకపోతే లక్ష్మీదేవి అనగానే ఉమ్, పారిశుభ్రానికి, పవిత్రతకి, స్వచ్ఛతకి, ఉమ్, ఈ మూడిటికి నిదర్శనం. ఉమ్,
పారిశుభ్రం అంటే పరిశుభ్రంగా ఉండాలి. అందువల్ల ధనుర్మాసంలో ఇంటి ముందు కళ్ళాబెదల్లి ఆవు పేడతో అలికి ఏం పెడతారు, గొబ్బెమ్మలు, ముగ్గులు పెట్టి, రంగవల్లు పెట్టి. ఇక్కడ ముగ్గులు కూడా చాలా ప్రాధాన్యత ఉంది కదండి. ధనుర్మాసం ముగ్గులని ఇలా గీతలతో వేసే మాత్రమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు. మన జోకులు కూడా ఉన్నాయి, మా ఆవిడ రథం ముగ్గు వేస్తూ వెళ్ళిపోయింది, ఎవరైనా చూసారండో అని. బాపు కార్టూన్ బోర్డులు ఉన్నాయి మనకి. అవును, అవునా, రథం ఇక్కడ వేసి ఆ తాడు పట్టుకుని వెళ్ళిపోయింది ఆవిడ ఎక్కడికో. అంటే అంత కళకళలాడుతున్నది ధనుర్మాసం. ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టాలండి. ఆ పీఠంలో పెడతాం, కాంచీపురం రండి. ప్రతిరోజు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల్లోనే లక్ష్మీదేవిని ఆవాహన చేసి పసుపు కుంకుమలతో, అంటే ఏంటి, ఇల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మనం ఎప్పుడు ఏమనుకోవాలంటే ప్రకృతి అంతా దేవతా శక్తులు ఉంటారట. మూలం ఎక్కడో ఉంటుంది, అది మనకు తెలియదు, కానీ ఆవిడ శక్తులంతా ఉంటాయి. వాళ్ళు ఏమిటి, ఏ ఇల్లు పరిశుభ్రంగా ఉంది, ఏ ఇల్లు శాంతంగా ఉంది, ఏ ఇంట్లో ప్రేమ భక్తి ఉన్నాయి అని వెళ్ళి ఆ ఇంట్లో దూరతారు. ఇంకొంచెం వాళ్ళకి భోగాలు ప్రసాదిస్తారు. అది శాస్త్రం. అంచేత ముందు ఎంట్రన్స్ ఏంటి మనకి, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, రంగోలను ముగ్గులేసి లోపల గొబ్బెమ్మలు పెట్టి ఆవిడ్ని ఆవాహన చేస్తారు. అంతేకాదు, కాత్యాయని వ్రతం అని ఒకటి ఉంది. ఇది సాధారణంగా పెళ్లి కాని వాళ్ళు కాత్యాయని మంత్రం దీక్ష తీసుకుని గురువు దగ్గర కాత్యాయని వ్రతం చేస్తే ఎటువంటి వాళ్ళకైనా పెళ్ళి అయిపోతుంది. కాకపోతే ఒకటే, అక్కడ మళ్ళీ జాతకాలు చూసుకుంటాను, ఈ గణాలు గుణాలు 32 వచ్చింది 16 వచ్చింది ఇవేవి చూడండి అంటేనే ఆవిడిస్తుంది. అంతే. ఆవిడ పాపం మంచి ఆవిడండి, పై ఆవిడ బోల్డ్ సంబంధాలు పంపిస్తుంది ఆవిడ. మనమే బుర్ర అలా లేకపోతే మంచి చేయాలి, ఇవన్నీ చేయాలనుకుని జాతకాలని ఇంకోటని అంటే జాతకాలు చూడొచ్చు, 2 3 చూడండి, కుదరపోతే పక్కన పెట్టండి. జాతకం కోసం ఈవిడ పుట్టలేదు, భూతద్దంలో పెట్టి చూసినట్టు చూస్తారు కొన్ని. మరి గణాలు గుణాలు చూసి అంత బాగా చేసిన మరి ఎలా ఉన్నాయి వాళ్ళు. అందుచేత ఈ కాత్యాయని వ్రతం చేస్తే తప్పక పెళ్లి కాని వాళ్ళకి 6 నెలల్లో పెళ్లి అవుతుంది అంటారు మా గురువు గారు. ఈ ధనుర్మాసంలో ఏ రోజున చేయాలండి? ఏ రోజు అంటే అమ్మగా లక్ష్మీదేవికి గురువారం శుక్రవారం ప్రాశస్త్యం కాబట్టి కాత్యాయని వ్రతం చేసుకోవాలి. తర్వాత వైకుంఠ ఏకాదశి, ఎంత అద్భుతమైన, అది కూడా ఉత్తర ద్వార దర్శనం. అంటే ఉత్తరంలో ఎవరున్నారు, బృహస్పతి కుబేరుడు. ఈ ఒక్కరోజే ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఆ ద్వారంలో వెళ్ళిన ప్రతి ఒక్కడికి మోక్షం లభిస్తుంది అని అంటారు. ఆ ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి అన్నీ కూడా ధనుర్మాసంలో. ఇవంతా భోగితో ఎండ్ అయిపోతుంది. భోగి కూడా ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న పాతవన్నీ, యాక్చువల్గా చెప్పాలంటే భోగినాడు ఇంట్లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి పడేసి మంట పెట్టాలి. ఇంట్లో ఉన్న చెత్తంతా మంట పెట్టాలి. అలా ఒంట్లో ఉన్న చెత్త కూడా అనుకుంటూ ఇది పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, విరిగిన కుర్చీ అక్కడే ఉంటుంది. సెంటిమెంట్ మా తాతగారు ఇచ్చారు, అది మేము ఉండాలి అక్కడ. దాని బదులు చెట్లను కొట్టేసి ఇంత దొంగలేసి వాటిని కాలుస్తారు. తప్పు కదా. భోగి అన్న పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించకుండాను చెట్లను కొట్టేసి కాల్చేయడం ఏంటి, అది చేయకూడదు. అంచేత ఈ ధనుర్మాసంలో ఎండింగ్ ఏంటంటే, ఈ పూజ వల్ల, భక్తితో చేసిన పూజ వల్ల నాలోని తామసిక గుణాలన్నీ కూడా భోగినాడు దహింపబడతాయి. మర్నాడు వచ్చిందే సంక్రాంతి, కొత్త వెలుగు వస్తుందన్నమాట. అంత గొప్ప మాసం అది కాకుండా రైతుకి పంట కూడా అప్పుడే చేతికి అందుతుంది. ఏ రకంగా చూసినా సరే ధనుర్మాసం అనేది భక్తి శ్రద్ధలతో చేస్తే ఎటువంటి కోరికైనా తీర్చేటువంటి మాసమే. అందులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. అక్కడ కూడా మీరు విష్ణుమూర్తి యొక్క మంత్రపుష్పం చూసారనుకోండి, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణ అని అలా వస్తుంది. ఈశ్వరుడి పేరు చేత శివకేశవులకి అభేద దృష్టితో ఆ నారాయణ్ని అర్చిస్తే ధనుర్మాసాన్ని మించిన మాసం లేదంటారు. ఇంకొకటి ఈ విధంగా ఈ మాసం అంతా చక్కగా జరుపుకోవచ్చు.
అలాంటి వాళ్ళకైతే తెలిసేది ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇవి పూజా విధానం. వివాహం ప్రత్యేకించి మీరు చెప్పారు, వివాహం జరగని వాళ్ళైతే చక్కగా ఆరాధిస్తే వాళ్ళు కోరుకున్న భర్త వస్తారని. ముఖ్యంగా వివాహానికి కన్యలకి కోరుకున్న భర్త లభించాలంటే ధనుర్మాసమే. ఇదొక్కటి. ప్రతిరోజు నిత్య పూజ అనేది సాధారణంగానే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తారు మొట్టమొదటి 15 రోజులు పెసలతో చేసిన చక్కెర పొంగల్ పెట్టాలి, తర్వాత 15 రోజులు దద్దోజనం పెట్టాలి. నేను వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని కాదు, అందరూ ఏదో చెప్తారని. అసలు లాజికల్గా ఆలోచిస్తే దీంట్లో ఏదో అర్థం ఉందనిపించింది. ఎందుకంటే ఈ పెసలేమో బుధుడికి కలుపుతుంది, ఈ దద్దోజనం ఉన్న బియ్యం ఏమో చంద్రుడు కలుపుతుంది. చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అలా మనస్సుకు అధిపతి కాబట్టి మనస్సు కంట్రోల్లో ఉండడానికి దద్దోజనము, భక్తి పెరగడానికి బుధుడు భక్తి కాబట్టి భక్తి పెరగడానికి చక్కెర పొంగలి. భక్తి మొట్టమొదటి ఉండాలి, భక్తి పెరిగితే మనసు కంట్రోల్ అయిపోతుంది, వెరసి మోక్షం వస్తుంది. తర్వాత భోగినాడు మంట వేసాక సంక్రాంతి వచ్చేస్తుంది. ఆ రకంగా ఇది మంచిదే. కానీ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అన్న నియమాలు లేకుండా ప్రతిసారి మీరు అడుగుతుంటారు ఏ నియమాలు ఉన్నాయంటే ఒక్కటే నియమం ఉంది, అమ్మ నన్ను ఎప్పుడూ రక్షిస్తుంది, ఇలాగే రక్షిస్తుంది, ఈ జీవితానికి చాలు అన్న నమ్మకము, భక్తి, శ్రద్ధ, ఈ 3 నియమాలు ఏ పూజ చేసినా సరే. అంతేగాని ఉపవాసాలు ఉండాలి, ఉపవాసం ఉండాలి కరెక్టే. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉపవాసం అండి, ఉపవాసం ఉపవాసం అండి, నువ్వు ఉపవాసం వాడి గురించి ఇక అక్కడి నుండి అన్నం బెన్నం అయితే పర్వాలేదు, అంటే రవ్వతో ఏం చేసుకున్నా పర్వాలేదు, అరటిపండు పర్లేదు, చక్కెర కొబ్బరి ముక్కు పర్లేదు, వీడి అన్ని పర్వాలేదు. మీదంతా ఆలోచనలన్నీ ఒంటించి చుట్టూ ఉపవాసం కాదు, ఆయనకి కాదు, ఒంటింటి దగ్గర ఉన్నాడు. ఇటువంటి ఉపవాసాలు పనికిరావు. ఎంతో కాస్తగా మరీ ఉండలేకపోయి, ఇప్పుడు నాకు షుగరు డయాబెటిక్ అనుకోండి, మరి ఉండబట్టలేకపోతే ఉపవాసాన్ని శుభ్రంగా హైపోగ్లైసెమిక్ కండిషన్లో పైకి వెళ్ళిపోతే మోక్షం వస్తుందా అది వేరే విషయం. అనవసరంగా మన శరీరాన్ని కష్టపెట్టుకుని ఉపవాసాలు చేయకూడదు. మనం చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు చేయొచ్చు, లేనప్పుడు ఉపవాసము. ఆ రోజంతా సత్యనారాయణ వ్రతంలో కూడా అంటారు, పొద్దున్న నుండి రాత్రి వరకు ఆ రోజంతా సత్యనారాయణ స్వామి గురించి ఆలోచనలతో గడపడమే సత్యనారాయణ వ్రతం. అనవ్రతం వ్రతం అని ఒకసారి చెప్పుకున్నాం, అదే వ్రతం. అంతేగాని అరగంటలో ముగించేది స్వామి నాకు ఆఫీస్ టైం అవుతుంది అని చేయించుకుంటా, అది వ్రతం కాదది. పొద్దున దగ్గర నుండి రాత్రి దాకా. అలాగే ధనుర్మాసంలో పొద్దున్న దగ్గర దాకా ఆండాలు పాసురాలు పాడుకోవాలి, పాటలు బోల్డ్ ఉన్నాయి, తిరుప్పావే చదువుకోవాలి. ఇలా 30 రోజుల పాటు మాసం అంతా జరుపుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.